కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ నగరంలో మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో అరాచకం రాజ్యం వెళ్తూ ఉంది. దోపిడీ, అరాచకం ఎలా ఉందంటే, ఉదాహరణకి ఈరోజు లెనిన్ సెంటర్లో దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి కాలువ గట్టున ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నటువంటి 290 దాదాపుగా చిన్న పెద్ద అనేక రకాల వృత్తులు చేసుకుంటున్నటువంటి వారు, రెడీమేడ్కి సంబంధించి కానివ్వండి, బుక్ స్టాల్స్ కానివ్వండి, అలాగే మిషన్ కుట్టుకునే వాళ్ళు కానివ్వండి, అలాగే వెల్డింగ్ చేసుకునేటటువంటి వాళ్ళు కానివ్వండి, వడ్రంగి పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు షాపులే కాకుండా ప్రతి షాపులోనూ 5-10 మంది పనిచేస్తూ వారి జీవనం కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క కన్ను పడిన తర్వాత ప్రతి షాపు నుంచి 5 లక్షల రూపాయలు కావాలి అని చెప్పని గత 6 నెలలుగా వీరందరినీ కూడా హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. లేకపోతే పీకేస్తామని చెప్పని అంటున్నారు. పీకడం ఏంటి? విజయవాడ నగరం ఉన్నదే కాలువ ఒడ్డున. ఉదాహరణకి అనేక ఇళ్ళున్నాయి, అనేక ఎస్సీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ క్యాంప్ సెంటర్ ఉంది, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళే దొరికారా? వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి అని చెప్పనే ఉద్దేశంతో ఎమ్మెల్యే చేతిలో టౌన్ ప్లానింగ్ కీలుబొమ్మగా మారిపోయింది. ఎమ్మెల్యే చేతిలో ఎస్సీ ఇరిగేషన్ కీలుబొమ్మగా మారిపోయాడు. ఎమ్మెల్యే చేతిలో పోలీస్ యంత్రాంగం కీలుబొమ్మగా మారిపోయింది. దానికి ఉదాహరణే నిన్న ట్రాన్స్కోకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కరెంటు కట్ చేయడం జరిగింది. విజయవాడ నగరంలో చాలా ఉన్నాయి, వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కరెంటు ఎందుకు కట్ చేయలేదు? వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ రెడీమేడ్కి సంబంధించి, బుక్ స్టాల్కి సంబంధించి, ఇతర కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది? ఒకవేళ కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే ఇంకా పైకోర్టుకి వెళ్ళండి. మీ చేతిలో పెద్ద పెద్ద లూత్రా లాంటి అడ్వకేట్స్ ఉన్నారుగా. పెద్ద పెద్ద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి వారానికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు డబ్బులు ఇస్తూ ఉన్నారుగా. సామాన్యుల పట్ల, పేదల పట్ల కనికరం లేదా? ఇది బుల్డోజర్ల ప్రభుత్వం. ఇవాళ సాయంత్రం లోపు కనుక వచ్చి సెటిల్ చేసుకోకపోతే కరెంటు కట్ చేసినటువంటి షాపులన్నిటినీ కూడా బుల్డోజర్లతో తొలగిస్తాము అని చెప్పడం జరిగింది. ఎవరిచ్చారు మీకు అధికారం? బుల్డోజర్లతో తొలగించేటటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం, లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం. విజయవాడ నగరంలో కానీ, మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో కానీ కనపడుతున్నటువంటి అరాచకం, ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే, బలవంతంగా భయపెట్టి వసూలు చేసేటటువంటి నైజం లోకేష్ గారికి తెలీదా? చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఇంటెలిజెన్స్ లేదా? ఏం జరుగుతుంది? భయపెట్టి వ్యాపారం చేసుకునేటువంటి ఏ వ్యాపారం అయినా సరే ఒక పక్క బిల్డింగులు కట్టే వాళ్ళ దగ్గర బలవంతంగా వసూలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి పక్కనే ఒక పెద్ద షోరూమ్ ఉంటే అక్కడ మాస్టర్ ప్లాన్లో ఒక 5 షాపులు వస్తే వాళ్ళ దగ్గర 50 లక్షలు వసూలు చేశారు. ఇటు పక్క ఉన్నటువంటి రైతు బజారు పూర్తిగా నిర్వీర్యమైపోయి దళారుల రాజ్యం వెళ్తూ ఉంది. ఆ పైన ఉన్నటువంటి రైతు బజారు మా హయాంలో కట్టిస్తే పూల కొట్ల దగ్గర వాళ్ళ దగ్గర లెక్క సెటిల్ చేసుకుని పూల మార్కెట్కి ఇస్తారా? ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాల మార్కెట్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడన్నా బుక్స్ కావాలి అని అంటే ఇక్కడ దొరుకుతాయని చెప్పి ఉంటుంది. అలాంటి ఆ బుక్ స్టాల్స్కి కరెంటు కట్ చేస్తారా? రెడీమేడ్గా చేసుకునేటటువంటి వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళకి కరెంటు కట్ చేసి ఈరోజు సాయంత్రం లోపు 1.5 కోటి తీసుకురాకపోతే మీ తొలగిస్తామని చెప్తారా? ఇందుకేనా మీకు ఓటేసింది? ఇందుకేనా చంద్రబాబు నాయుడు గారు మీకు ఓటేసింది? ఈరోజు ఎక్కడ చూసాం, విజయవాడ నగరపాలక సంస్థలో జెండా పాతాలంట. జెండా పాతడం కాదు, మీకు జెండా పీకే రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. తెలుగుదేశంతో ఉన్నటువంటి మిత్రపక్షాలకి విజయవాడ నగరంలో మనుగడ లేదు అని చెప్తా ఉన్నాం. విజయవాడ దానికి ఉదాహరణే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయాలని ఒక కుట్ర కోణంతో వాళ్ళ మీద అధికారుల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. సోమవారం ఖచ్చితంగా నగరపాలక సంస్థ కమిషనర్కి, ట్రాన్స్కో ఎస్సీకి, ఇరిగేషన్ ఎస్సీకి మేము స్వీట్ వార్నింగ్ ఇస్తా ఉన్నాం. మీరు కనుక దీన్ని సరిచేయకపోతే ఖచ్చితంగా విజయవాడ, బెజవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 3 అధికారులు ఎదుట ఏం చేయాలో చేసి చూపిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. బీసెంట్ రోడ్లో 50 లక్షలు వసూలు చేశారు.
సామాన్యుల దగ్గర, బళ్ళ దగ్గర బతికే వాళ్ళ దగ్గర టైం పెట్టి మరీ డబ్బులు వసూలు చేశారు. ఒక చోట కాదు, ముట్టుకుంటే ప్రతి మనిషి దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజ్యం వెళ్తూ ఉంది. ప్రజలందరూ కూడా చాలా అసహనంగా ఉన్నారు. వ్యాపారస్తులందరూ కూడా చాలా అసహనంగా ఉన్నారు. సామాన్యుడికి, పేదవాడికి బతికేటటువంటి రోజులు ఈ బెజవాడలో, ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో లేనే లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా కరెంట్ ఇవ్వాలి. ఆ షాపుల జోలికి, ఆ కార్మికుల జోలికి, ఆ మహిళల జోలికి, ఆ పుస్తకాలు అమ్మి, పాత పుస్తకాలు అమ్మే వాళ్ళ జోలికి ఎవరైనా అధికారులు వెళ్ళారు అని అంటే ఇది మరొక ఢిల్లీ జంతర్ మంతర్ అవుద్దని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకుని దీని వెమ్మట ఈ సమస్యని పరిష్కరించాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. విజయవాడ లెనిన్ సెంటర్ ఈ ప్రాంతానికి, ముఖ్యంగా చిరు వ్యాపారులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాన్య ప్రజానికం ఎవరైనా వాళ్ళ బట్టలు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే సామాన్య ప్రజానికం నివసించే ప్రాంతంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో గద్దల్లాగా వాలిపోయి, విలన్లాగా వాలిపోయి రోజువారీ దందాలు, నెలవారీ వసూళ్ళు పీక్కు తింటున్నారు. ఈరోజు జనాభాని, ప్రజలందరూ గారు పీక్కు తినే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వ్యవహరిస్తారు. ఏదైతే ఇక్కడ లెనిన్ సెంటర్లో ఉన్న షాపులు ఉన్నాయో దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి గారు ఉన్నాయి. విష్ణు గారు కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క షాపులకి అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నవారు కానివ్వండి, ఏ రోజు గారా ఇలాంటి సంగతులు జరగలేదు. వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అన్యాయం జరిగితే, వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది జరిగితే ఆ రోజు ఇక్కడ ఎవరైతే ఆ రోజు నాయకులుగా ఉన్నారో వెంటనే వెళ్ళి స్పందించి వాళ్ళకి అండగా నిలబడి మేము కార్యక్రమాలు చేసాం. కానీ ఈరోజు మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ కరెంటు కట్ చేస్తాం, కరెంటు కట్ చేసేస్తాం, మీ షాపులు తీసేస్తాం, షాపుకి 5 లక్షల రూపాయలు వసూలు చేసే విధంగా ఈరోజు ఈ ప్రాంతంలో దందా నడుస్తాను. కేవలం కాదు, ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో స్కానింగ్ సెంటర్ల దగ్గర, డయాగ్నోస్టిక్ సెంటర్ల దగ్గర, హాస్పిటల్స్ దగ్గర ప్రజానికానికి ఎవరైతే వైద్యం చేసే డాక్టర్ ఉన్నారో డాక్టర్ని దేవులతో సమానంగా చూస్తారు. ఆ డాక్టర్ల దగ్గర గారా డబ్బులు వసూలు చేసే విధంగా ఈరోజు ఈ ప్రాంతంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. బిల్డింగ్ కనుక ఇసుక ఎక్కడ కనిపించినా ఆ బిల్డింగ్కి డబ్బులు తీసుకోండి, ఆ బిల్డింగ్కి పర్మిషన్ గారు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉంది. మొత్తం పంచుకున్నారు. ఫ్లైఓవర్కి అవతల ఒక పక్కన, ఫ్లైఓవర్కి అవతల ఒక పక్కన విధంగా పంచుకుని ఏజెంట్లు పెట్టుకుని ప్రతిరోజు రాత్రి అయ్యేసరికి డబ్బులు వసూలు చేసి ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన కార్యక్రమం ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. ఏమైపోయారు పోలీసులు, పోలీస్ కమిషనర్ ఏమైపోయారు, ఎస్ఐలు అయిపోయారు, సిఐలు ఏమైపోయారు, వీళ్ళందరూ గారా జరిగే దందాలకి మద్దతు తెలుపుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు అయితే ఇంకా చెప్పక్కర్లా, తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకుని ప్రజానికాన్ని దోచుకునే పనిలో ఈ కార్పొరేషన్ అధికారులు ఉన్నారని చెప్పి అందరూ చెప్పుతున్నాం. నిన్న ఏదో వాళ్ళు మీటింగ్ పెట్టుకుని మా కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేమే గెలుస్తాం స్థానిక సంస్థ ఎన్నికలు అని చెప్పి అంటున్నారు. మీరు చేసే దందాలకి, మీరు చేసే మాఫియా పనులకి ఈరోజు ప్రజానికం ఒక్కసారి వచ్చి చూడండి. పాపం పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, టైలరింగ్ వ్యాపారం చేసిన చిన్న చిన్న వాళ్ళు కళ్ళంటి నీళ్లు పెట్టుకుని మాకు న్యాయం చేయండి అని చెప్పిన అందరు గారు బతిలాడుతున్నారు. వాళ్ళు కార్చే ప్రతి ఏదైతే వాళ్ళు ఏరుస్తున్నారో ప్రతి ఒక్కటి గారా మీకే తగులుతుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు డిపాజిట్లు గారు కోల్పోయే విధంగా మీకు జరుగుతుంది సందర్భంగా చెప్పుతున్నాను. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ప్రతి చిరు వ్యాపారులకి అండగా ఉంటుంది. వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా మేము ముందుండి వాళ్ళకి అండగా తోడుగా ఉంటాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే మల్లాది విష్ణు గారు, అవినాష్ గారు, మా మాజీ డిప్యూటీ మేయర్ గారు, ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఏమంటే నిన్న ఉదయం నుంచి లెనిన్ సెంటర్లో ఉన్న ఏదైతే కాలువ గట్టు మీద
బట్టల కొట్లు కానివ్వండి, పాత పుస్తకాలు వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, పాత బట్టలు కుట్టుకునే వాళ్ళు కానివ్వండి, వెల్డింగ్ షాపులు కానివ్వండి, పూల కొట్లు కానివ్వండి, చాలా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటే వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు లంచం అడగడానికి సిగ్గు లేదా స్థానిక ఎమ్మెల్యేకి? ఇక్కడికి సిగ్గు లేదా అసలుకి? నువ్వు బతుకుతున్నావా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సంపద సృష్టి అని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్తుంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి సంపద వస్తుందేమో అని చెప్పి అందరూ భావించారు. సంపద సృష్టి అంటే పేదవాళ్ళ నోట్లు పొట్టలు కొట్టేదా? ఇదా సంపద సృష్టి అంటే? ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయల షాప్కి మీకు ఇది వాళ్ళ షాప్లో వ్యాపారం చేసుకోవాలంటే లంచం ఇవ్వాలి మీకు. ఇంత నీచంగా పరిపాలన చేస్తారు మీరు. ఒక లెనిన్ సెంటర్ కాదు, బీసెంట్ రోడ్లో హాకర్స్ కానివ్వండి, ఫుడ్ కోర్టులు కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా లక్షలు లంచాలు తీసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా వినని సందర్భాలు ఇవన్నీ కూడా. ఈరోజు స్థానికంగా ఉండే బోండా ఉమా స్థానిక ఎమ్మెల్యే, అతను దందాలు ఎలా ఉన్నాయంటే వ్యాపారస్తులను బెదిరించి వాళ్ళ ఆఫీసులోకి పైకి పిలిపించి కొట్టడాలు, డబ్బులు వసూలు చేయడాలు, అదేవిధంగా ఇవ్వకపోతే బిల్డింగులు పడగొట్టాలు, లేకపోతే కరెంటు కట్ చేయడాలు, లేకపోతే కనుక టిఫిన్ బండ్లు తీసేసాలు. ఈరోజు బీఆర్టీసీ రోడ్లో ఫుడ్ కోర్ట్ కావాలంటే కరెంటు కూడా జనరేటర్తో పెట్టి ఇళ్ళు అమ్ముతున్నారు. ఇంత నీచమా? నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కాలువకు అడ్డు ఒడ్డున ఉంటారు, మరి వాళ్ళ కరెంటు కట్ చేయొద్దా? వీళ్ళు కాలువ ఒడ్డున వ్యాపారం చేసుకుంటే చంద్రబాబు, నారా లోకేష్ ఎక్కడ ఉంటారండి? ఒక కాలువ ఒడ్డున కాదు ఉండేదాళ్ళు. మళ్ళీ వాళ్ళకేమో కరెంటు ఉండొచ్చా? సబ్ స్టేషన్లు పెడతారు వాళ్ళ కోసం, వీళ్ళకేం కరెంటు కట్ చేస్తారా? అంటే పేదవారు అనేగా మీకు చులకనా? 100 రూపాయలు వాళ్ళకి ఇవాళ సాయంత్రం లోపు కనుక మీకు కరెంట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరపు ఉద్యమం చేస్తుంది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా తప్పనిసరిగా నేను స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమాకు చెప్తున్నాను. ఏదో మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నడిపారు. ఈరోజు మా డిజిటల్ బుక్లో మీరు ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశారో వడ్డీతో సహా తిరిగి ఇప్పిస్తాం వాళ్ళకి. వడ్డీతో సహా, సమస్య లేదు. వడ్డీతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక బోండా ఉమా మెడలు ఉంచైనా సరే ఆ డబ్బులు వెనక్కి ఇప్పిస్తాం. ఎందుకంటే అంత దారుణంగా వసూలు చేశారు. ఎంత దారుణంగా వసూలు చేశారంటే ప్రతి ఒక్క వ్యాపారస్తుడి దగ్గర, ముఖ్యంగా ఆర్యువైసీల దగ్గర ఎక్కువగా వసూలు చేశారు డబ్బులు. ఆర్యువైసీల దగ్గర విపరీతంగా డబ్బులు వసూలు చేశారు. వాళ్ళు చెప్పలేకపోవచ్చేమో, ప్రతి ఒక్కళ్ళు మాకు చెప్పడం జరిగింది. 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం మీ దగ్గర వడ్డీతో సహా వాళ్ళకి ఇప్పిస్తానని చెప్పి మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. ఈరోజు విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో డబ్బు ఉంటే తప్ప ఏ పని కూడా కాదు, అలాగే లంచం ఇస్తేనే ఏదైనా షాపులు కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, లేకపోతే ఇతరితర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు. నిజంగా ప్రజలు ఓట్లు ఎందుకు వేసామా ఈ ఎమ్మెల్యే గారికి అనేటువంటి మాటలు వాళ్ళ సెంట్రల్ నియోజకవర్గం ప్రజల్లో వింటున్నామనంటే మీ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి మీరు గమనించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిజంగా ఇప్పుడు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వాళ్ళ మాటలు కూడా కరెంటు కట్ చేశారు, మేము ఈ రోజున వ్యాపారం చేసుకోలేకపోతా ఉన్నాము, మాకు ఇబ్బందిగా ఉందనేటువంటి మాటలు వింటా ఉంటే నిజంగా మీకు ప్రజల యొక్క ఓటు విలువ, ప్రజల యొక్క విలువ మీకు తెలుసా అని అడుగుతా ఉన్నాం. అసలు దందా విజయవాడ నగరంలో ప్రాముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలోనే జరుగుతూ ఉందా ఈ దందా అని అడుగుతా ఉన్నాం. అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్ కానివ్వండి, దానికి సంబంధించిన శాఖలు మొత్తం కూడా ఏం చేస్తాయని అడుగుతా ఉన్నాం. నిన్న రాత్రి నుంచి కరెంట్ కట్ చేస్తే వ్యాపారాలు ఏదన్నా ఉంటే, మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళ పక్షాన మీరు పిలిపించి మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలి. అంతేగానివ్వండి మీ అధికారుల చేత కరెంట్ కట్ చేయిస్తే వాళ్ళు ఏమవుతారని అడుగుతా ఉన్నాం. ఇవాళ నిన్న కాదు, ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం అనేటువంటిది వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ కష్టాలు మీకు పట్టవా అని అడుగుతా ఉన్నాం. అంతేలేండి, డబ్బు ఉంటే చాలు మీ దగ్గరకు వస్తే పని అవుతుంది అనేటువంటి కార్యక్రమాలతో మీరు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు చెప్పారు మా పెద్దలందరూ కూడా, ఏదైతే వాళ్ళ పక్షాలు నిలబడి వాళ్ళకి ఏవైతే సదుపాయం కలిగించాలో అవన్నీ కూడా మరి మీ అందరి మెడలు వంచి చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.